ఫ్రెండ్స్ నమస్తే. ఎద్దనపూడి సులోచనారాయణ గారి 'సౌగంధి' నెక్స్ట్ పార్ట్ చూద్దాము. సిరిపురానికి 10 మైళ్ళ దూరంలో మిషనరీ హాస్పిటల్ ఉంది. సౌగంధి, లక్ష్మి పిల్లలు రైలు దిగారు. సౌగంధి రైలులోంచి దిగి నిలబడింది. లక్ష్మి ఊరిలోకి వెళ్ళటానికి జట్కా మాట్లాడుతోంది. సౌగంధికి ఆ పరిసరాలు చూస్తుంటే పెద్ద పెట్టున ఏడుపు వచ్చేసింది. రాతి బెంచి, ఆ రావి చెట్లు, ఆ చిన్న రైల్వే స్టేషన్. ఎప్పుడు తను వచ్చినా వత్సల్ ఈ ప్లాట్ఫామ్ మీద తన కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉండేవాడు. అతను ఎప్పుడు వైట్ కలర్లో చిన్న చెక్స్ గల షర్ట్ వేసుకుంటాడు. గాలికి జుట్టు పల్చగా కదులుతుంటే తన కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న కళ్ళలో తను కనిపించగానే ఆనందం తళుక్కుమనేది. రైల్లోంచి దిగుతుంటే చేయి అందించేవాడు. తను ఆ చేయి అందుకుని ఉరికినట్టుగా దిగేది. ఒక సెకను చేయి వదిలేవాడు కాదు. మెత్తటి అరచేతిలో నిలువెచ్చని స్పర్శ. కళ్ళల్లోకి తను ఎలా ఉందో చూసేవాడు. కాస్త చిక్కినట్టు కనిపిస్తే, ఏమిటి పరీక్షలు 6 నెలలుంటే ఇప్పుడే చదవడం మొదలుపెట్టావా అంటూ మందలించేవాడు. ఆ రావి చెట్టు క్రింద తన కోసం జీప్ సిద్ధంగా ఉండేది. తను ఇక్కడ అడుగు పెట్టగానే తనకి నిశ్చింత. సామానుంటే అతనే చూసుకునేవాడు. తెలిసిన కూలీలు ఉండటంతో రైలు రాగానే పరుగున వచ్చి వాళ్లే రైల్లో నుంచి సామాను దింపేసి జీప్లో పెట్టేవాళ్ళు. వత్సల వారిని ఎప్పుడూ ఆప్యాయంగా పలకరించేవాడు. డబ్బు బాగా ఇచ్చేవాడు. డబ్బు మనిషిని దగ్గరకు తీసుకురావాలి కానీ దూరం చేయకూడదు అనే సిద్ధాంతం అతనిది. లక్ష్మితో ఒక జట్కా అతను వస్తానని అన్నాడు. అందరూ అందులో ఎక్కారు. జట్కా పొలాల మధ్యలోంచి వెళుతోంది. అదిగో మామిడి తోట, దాని ప్రక్క నుంచే వెళుతుంది జట్కా. పచ్చగా కళకళలాడుతూ కనుల పండుగగా ఉన్న ఆ మామిడి తోటను చూస్తుంటే సౌగంధికి మళ్ళా వెల్లువలా దుఃఖం వచ్చేసింది. బండి దిగి పరిగెత్తుకు వెళ్ళి ఆ తోటలో ప్రతి చెట్టుని తాకి, నేను ఈ అవమానం చేయలేదు, మీరు నమ్మండి, మిమ్మల్ని అమ్మాలని నేను ఎప్పుడూ అనుకోలేదు, అసలు అలాంటి ఆలోచన కలలో కూడా నాకు రాదు అని చెప్పాలనిపించింది. హాస్పిటల్కి వెళ్ళేసరికి సాయంత్రమైంది. చిత్ర భర్త అక్కడే ఉన్నారు. చిత్ర భర్త సౌగంధిని పలకరించలేదు. ముఖం తిప్పుకుని వెళ్ళిపోయాడు. ఊరి ప్రెసిడెంట్ వచ్చాడు. ఆయన కూడా అంతే. మాట్లాడకపోయినా పర్వాలేదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నట్టు నిలదీస్తే కఠినమైన చూపులు. చిత్ర ఆడబడుచు గుసగుసలాడుతున్నారు. సౌగంధికి ఈ అవమానాలేవి పట్టించుకోలేదు. వత్సల్ గదిలోకి పరిగెత్తుతుంటే డాక్టర్ ఆఫ్ చేశాడు. ఆపరేషన్కి తీసుకెళ్తున్నాం, ఇప్పుడు కాదు అన్నాడు. సౌగంధి ఆగిపోయింది. ఇలారా, ఇక్కడ కూర్చుందాం. లక్ష్మి చేయి పట్టి తీసుకెళ్లి బెంచ్ మీద కూర్చోబెట్టింది. సౌగంధి ముఖం చూసి ఏమనుకుందో, లక్ష్మి మంచినీళ్ళు తెచ్చి తాగు అంది. సౌగంధి వద్దు అని తిరస్కరించింది. తాగు, నీ మొహం అలా ఉందేంటి అంటూ బలవంతంగా తాగించింది. ఎండిపోయిన పెదవులకి చల్లటి నీరు తగిలేసరికి కాస్త హాయిగా ఉంది. ఈ కాగితాల మీద ఈ సంతకం పెట్టాలి. చిత్రగారి భర్త ఎక్కడా అని అడిగాడు డాక్టర్. నేను పెడతాను. సౌగంధి లేచింది. మీరు? డాక్టర్ సందేహంగా చూశాడు. నేను అతని భార్యని అంది సౌగంధి. లక్ష్మి చిత్రంగా చూసింది. చిత్ర వచ్చేసరికి సౌగంధి మిస్సెస్ వత్సలని సంతకం పెట్టేసింది. డాక్టర్ గారు వెళ్ళిపోయారు. చిత్ర వచ్చింది. సౌగంధి సంతకం పెట్టిందనేసరికి, ఆహా, చావు వారంటీ మీద స్వయంగా సంతకం చేశావన్నమాట అంది వ్యంగ్యంగా. సౌగంధి మాట్లాడలేదు. ఎవరు ఎన్నైనా అనని, ఎంత అవమానమైనా జరగని, ఇక్కడ తను ఒకరితో గొడవ పట్టడానికి రాలేదు. వత్సల్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. సౌగంధి కూర్చుంది. లక్ష్మి సౌగంధి చేయి తన చేతిలోకి తీసుకుంది. సౌగంధి ఆ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ పట్టుకోవటంలో సుడిగుండంలో కొట్టుకుపోయే మనిషి దొరికిన ఆధారాన్ని గట్టిగా పట్టుకున్నట్లుగా ఉంది. క్షణాలు గడుస్తున్నాయి. నిమిషాలు జరుగుతున్నాయి. ఎల్లవేళలా ఎంతో విలువైనది కాలం అనుకునే కాలం ఇప్పుడు అర్ధరహితంగా అనిపిస్తోంది. ఈ ప్రపంచంలో క్షణాలు, గంటలు, రోజులు అనేవి లేవు. అంతా ఒకే సమయం. మనిషి అందులో తేలి వెళ్తూ ఉంటాడు. మనిషి ప్రాణం సరిగ్గా ఉన్నప్పుడే ఈ కాలానికి విలువ. అదే అస్తవ్యస్తమైనప్పుడు ఇక దేనికి విలువ లేదు. అంటే జడ పదార్థాలుగా ఉండే ఈ సృష్టికి మనిషికి ప్రాణం కలిగి అతను గుర్తించగలిగిన చైతన్యం వచ్చినప్పుడే విలువ అంటూ వచ్చింది. అంతేనా? అంతే. దేనికైనా విలువ అనేది ఉండటంతో సరికాదు, దానికి గుర్తింపు కావాలి. సౌగంధికి హఠాత్తుగా కళ్ళు పొరలేవో తప్పుకుని అసలు సత్యం కనిపిస్తున్నట్లుగా ఉంది. ఈ ప్రపంచంలో వత్సల్ లేకపోతే తను ఉండలేదు. వత్సల్ అన్నమాట ఎంత నిజం. ఆ ఇల్లు, పొలం, సౌకే అవసరం లేనప్పుడు ఇంకెవరి కోసం? అక్షరాల అది సత్యం. వత్సల్కి తన అవసరం లేనప్పుడు తను ఇంకెవరి కోసం? తన కోసం తను బ్రతకాలని అనిపించడం లేదు. ఆ ఆలోచనతో తనకి అర్థం, ఆనందం లభించడం లేదు. చిత్ర అన్నది కూడా నిజమే.
ఆహా! చావు వారెంట్ మీద స్వయంగా సంతకం చేసిందన్నమాట. ముమ్మాటికి అది నిజమే. వత్సలకి ఏదైనా అయితే అది తనకే ఫర్మానా అవుతుంది. ఎంతసేపయింది చీకటి పడి? యుగాంతాలు ఎన్ని జరిగాయి? ఎన్నో కోట్లసారి ఈ భూమి పుట్టి మరణించింది. తను మాత్రం ఇలాగే వేచి చూస్తోంది. ఎవరి కోసం? వత్సల కోసం. సౌ అనే అతని ప్రేమ నిండిన పిలుపు కోసం. సౌ సౌ అతని పిలుపు ప్రతిధ్వనిస్తోంది. అది పొలాల మీద నుంచి పరిగెత్తుకొస్తోంది. మామిడి తోటలో చెట్ల శిఖరాగ్రాల నుంచి వినిపిస్తోంది. సౌ ఈ సృష్టిలో అంతా ఆ శబ్దంలోనే నిండిపోయినట్లుగా ఉంది. రాత్రి ఎప్పుడు గడిచిందో ఆకాశంలో తెలుగు షస్సు తొంగి చూస్తోంది. పక్షులు కోకోలలాడుతున్నాయి. అప్పటికే డాక్టర్ వచ్చాడు. అతనికి మెలకు వచ్చింది. మీరొస్తారా? సౌగంధి తల ఊపింది. లక్ష్మి బెంచి మీద ముడుచుకుని నిద్రపోతోంది. సౌగంధి డాక్టర్ వెంట లోపలికి వచ్చింది. వత్సల్ ఇంకా ఆపరేషన్ థియేటర్లో టేబుల్ మీదనే ఉన్నాడు. అతని తలకి పెద్ద కట్లు, చేతులకి కాళ్ళకి దగ్గరగా వెళ్ళింది. పిలవండి అన్నాడు డాక్టర్. వత్సల్ పిలిచింది. అతను పలకలేదు. వత్సల్ మరోసారి పిలిచింది. వత్సల్ ఆ పిలుపు ఆవేదనగా పలికే వరకు భరించలేనట్టుగా ఉంది. వత్సల్ అతని ముఖంలో కాస్త చలనం. కళ్ళు విప్పలేకపోయినా ఎండిపోయిన పెదవులు నిద్రలో మగతగా పలికాయి. వత్సల్ ఎంత అనునయంగా పిలిచింది. కళ్ళు మెలకు వచ్చిందా? అతను కళ్ళు తెరిచాడు. ఆ కళ్ళు భారంగా మత్తుగా ఉండి మూసుకుపోయే తలుపుల్లా ఉన్నాయి. నేను గుర్తుపెట్టావా? అన్నాడు అతను. ఎవరు చెప్పు? సౌ. రెండు చేతులతో అతని చేయి పట్టుకుని ఉన్న సౌగంధి పెదవిని నొక్కిపట్టి ఏడుపు రాకుండా నిగ్రహించుకుంది. ఎంతో సంతోషం వేసింది. పిల్ల సంతోషం. ఆ వెర్రి ఆనందంతో మనసు అయిపోతోంది. అదొక మహత్తర అనుభవం. దాన్ని వర్ణించడానికి మాటలు లేవు. కాసేపు అయిన తర్వాత మళ్ళీ వినిపించింది. సౌ, ఇక్కడే ఉన్నాను అంది. నన్ను వదిలి వెళ్ళకు. వెళ్ళను, ఎప్పుడూ వెళ్ళను మామూలుగానే చెప్తోంది గాని పెద్దగా దుఃఖం వచ్చేసింది. డాక్టర్ వత్సలు చేయి అందుకుని నాడి చూశాడు. రేపు మధ్యాహ్నానికి అతనికి బాగా మెలకు వస్తుంది. నిద్రపోనివ్వండి, మీరు అతన్ని డిస్టర్బ్ చేయకండి అన్నాడు. సౌగంధి తల ఊపింది. అతని చేయి పట్టుకుని కూర్చుంది. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు క్రమంగా తీసుకుంటున్నట్లు ఛాతీ కదులుతోంది. సౌగంధి అతని చేయి అందుకుని ముఖాన్ని కానించుకుని కళ్ళు మూసుకుంది. చిత్రమైన భావన. మనసు ఎక్కడో దేవాలయంలో నిలబడి కళ్ళు మూసుకుంటోంది. కృతజ్ఞతగా నమస్కరిస్తోంది ఆనందంగా. ఇది ఫ్రెండ్స్, పెద్దనపూడి సులోచనారాణి గారి సౌగంధి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.